బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరుముడితో విమాన ప్రయాణం చేసేలా కీలక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. భక్తుల విశ్వాసానికి విలువనిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడంతో అయ్యప్ప భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత భద్రతా విభాగాలతో సమీక్షించి ఈ నిర్ణయం ప్రకటించింది పౌర విమానయాన శాఖ. పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరుముడితో విమాన ప్రయాణం చేసేలా కీలక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. భక్తుల విశ్వాసానికి విలువనిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడంతో అయ్యప్ప భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత భద్రతా విభాగాలతో సమీక్షించి ఈ నిర్ణయం ప్రకటించింది పౌర విమానయాన శాఖ. పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరుముడితో విమాన ప్రయాణం చేసేలా కీలక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందిస్తారు. మధు, చూసుకుంటే ఇరుముడితో విమానం ఎక్కాలి అనుకుంటే అనుమతి ఉండేది కాదు. ఒకవేళ అనుమతి ఇవ్వాలి అనుకున్నా కానీ 1,00,000 ప్రశ్నలు అలా ఇలా ఇలా ఏంటంటే ఆ ప్రశ్నలన్నీ కూడా అడిగేవారు. సో అందుకోసం అనేసి అయ్యప్ప భక్తులు అందరూ కూడా ఇరుముడితో విమానం ఎక్కి వెళ్ళాలి అనుకునేటటువంటి ఆలోచన పూర్తిగా కూడా పక్కన పెట్టారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ భక్తి శ్రద్ధలతో వచ్చేసి ఇరుముడి కడుతూ ఉంటారు, అయ్యప్ప మాల వేస్తూ ఉంటారు. కానీ శబరిమలకి వెళ్ళాలనుకుంటే మాత్రం దూరం అంటే లాంగ్ డిస్టెన్స్ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా బై రోడ్ ఆర్ ట్రైన్ లేకపోతే సొంతంగా వెహికల్లో లేకపోతే బస్సులో వెళ్ళండి, ఇది మాత్రమే ఛాన్సెస్ ఉండేది. కానీ ఇప్పుడు వీటన్నిటినీ కూడా అంటే పరిస్థితులు అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత పౌర విమానయాన శాఖ ఒక కీలకమైనటువంటి ప్రకటనే చేసింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలి. రామ్మోహన్ నాయుడు చేసినటువంటి ప్రకటనతో హమ్మయ్య భక్తులు కూడా కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు. ఇంత ఉన్నా సరే ఏమున్నా సరే మాకంటూ కూడా ఎయిర్పోర్ట్స్లో విమానాల్లో అనుమతి లేకపోవడం ఏంటి అనేటటువంటి ఆ బాధ ఒకే ఒక్క మాటతో ఒకే ఒక్క ప్రకటనతో అలా పక్కకైతే వెళ్ళిపోయిందని చెప్పాలి. ఇక పైన ఏ భక్తులైనా సరే అంటే శబరిమలకు వెళ్ళాలి అనుకునేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతర దూర ప్రాంతాల నుంచి విమానం టికెట్లు ఏదైనా బుక్ చేసుకుంటే అది కూడా ఇరుముడితో వెళ్ళాలి అనుకుంటే మాత్రం నో ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి సమస్యలు లేవు. అఫీషియల్గా మీరు పూర్తిగా కూడా విమానం అయితే ఎక్కచ్చు, విమానంలో ప్రయాణించవచ్చు. ఇరుముడితో దగ్గరుండి కూడా ఈ మొత్తం ఫెసిలిటీస్ అన్నింటినీ కల్పిస్తూ కూడా రామ్మోహన్ నాయుడు అయితే ఈ కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఇక ఇప్పటి నుంచి ఇది అమల్లోకి రాబోతుంది అంటే వెంటనే ఏమాత్రం కూడా దీనికి సంబంధించి ఆలస్యం లేదు, వెంటనే అమల్లోకి రాబోతుంది. అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూర ప్రాంతాల నుంచి శబరిమలకి వెళ్ళాలనుకునేటటువంటి నియర్ బై ఎయిర్పోర్ట్స్కి ఏదైతే ఉన్నాయో వాటికి వెళ్ళాలనుకుంటే విత్ ఇరుముడి అయ్యప్ప భక్తులు వెళ్ళొచ్చు అనేటటువంటి ప్రకటన అయితే చేశారు. ఇది నిజంగా హిందూ భక్తులు అందులోనూ ప్రధానంగా అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో దీని అంతటి మీద కూడా ఈ ప్రకటన మీద ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్ మధు, థ్యాంక్ యూ.